కాపీని నా లెటర్ హ్యాడ్ తోటి పెట్టి పార్లమెంట్లో డిస్ప్లే చేసి ఈరోజు అరకు కాపీ సంబంధించి గిరిజనులు మొత్తం యావత్ గిరిజనులు కూడా మా ప్రాంత గిరిజనులు అందరూ కూడా చాలా రైట్, హ్యాపీగా ఉన్నారు. వెరీ గుడ్. ఒకటి యా, నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ కూడా చేస్తూనే ఉన్నాం. చేయండి, అంతే అవకాశం వచ్చినప్పుడే కదా మరి చేయాలి. Yes, తులసిరెడ్డి sir. గారు. ఎస్ సార్, తులసిరెడ్డి గారు. అంటే ఇక్కడ ఒకటి అభివృద్ధి సంక్షేమం వెళ్ళడం ఒకటిని, తర్వాత రాష్ట్రంలో ఉన్న అడ్డంకుల నుంచి కొన్ని కుట్ర సిద్ధాంతాలు ఉన్నాయి, మీకు తెలియంది కాదు. ఎందుకంటే కలెక్టివ్ పార్టీలు ఏవైనా కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అభివృద్ధి కోసమే ఉంది, తెలుగుదేశం, జనసేన, అలాగే బీజేపీ. సరే, వైసీపీని పార్టీ అంతా కాకపోయినా కొంతమంది అన్నా కోరుకుంటారుగా అభివృద్ధి బాటలో ఉండాలి రాష్ట్రం అని. పైకి ఏమన్నా మాట్లాడినా మాట్లాడకపోయినా ఎట్లా మరి తులసిరెడ్డి గారు ఎలా తీసుకెళ్ళాలి? ఇప్పుడు సత్యమూర్తి గారు చెప్పినట్టు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఒక ప్రధానమైన ఇండికేటర్ ఒక ప్రభుత్వ పనితీరు. దీన్ని రీసెంట్ కాగ్ రిపోర్ట్ 2023-24 క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 23,589 చూసారు జగన్ ప్రభుత్వం తొలి సంవత్సరం. ఇప్పుడు 24-25 చంద్రబాబు తొలి సంవత్సరంలో 19,176. ఇది కాగ్ రిపోర్ట్. అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచరు 4,419 కోట్లు తగ్గింది. కాబట్టి పైకి కనిపించేటంత కాదు, యాక్చువల్ ఫిగర్స్ లేకపోతే ఈ విధంగా ఉంది. రెండవది అప్పులు. నేను పయ్యావుల కేశవ్ గారు బడ్జెట్ ప్రసంగంలో చెప్పిన దాన్ని ప్రస్తావిస్తున్నాను. ఆయన బడ్జెట్ లో ఆయన చెప్పింది ఏమంటే 2023-24 అంటే జగన్ ప్రభుత్వం చివరి సంవత్సరంలో 79,776 కోట్ల. 2024-25లో రివైజ్ ఎస్టిమేట్స్ 98,577 కోట్లు. 25-26కి వచ్చేసి 104,380 కోట్లు. ఇది ఓన్లీ బడ్జెట్ అప్పు. బడ్జెటేతర అప్పు అంటే వివిధ కార్పొరేషన్ ద్వారా కలుపుకుంటే ఈ యొక్క ఏడాదిలో 158,604 కోట్లు. ఇది ఆల్ టైమ్ రికార్డ్. తర్వాత డబుల్ ఇంజన్ కదా, కేంద్రం నుండి గ్రాంట్ డెఫినెట్ గా ఎక్కువ రావాలి. కానీ కాగ్ రిపోర్ట్ ప్రకారంగా కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్ 2023-24లో 34,698 కోట్లు, 24-25లో 20,130 కోట్లు, 14,563 కోట్లు తగ్గింది కేంద్ర గ్రాంట్. డబుల్ ఇంజన్ లో ఈ ప్రభుత్వం మీద ఆధారపడి మనుగడ సాగించే ప్రభుత్వంలో అదే అంటున్నా, గట్టిగా అడగాలని అది అక్కడే, అందుకే అన్నా ఎంపీ గారిని. కేంద్ర గ్రాంట్ తగ్గడం అనేది అది చాలా మనం వచ్చేసి ఆలోచించాల్సిన విషయం. నెక్స్ట్ 4వ అంశం జిఎస్టి. జిఎస్టి అనేది ఆల్మోస్ట్ ప్రతి మంత్ లో ఈ యొక్క ఒక అక్టోబర్లో జనవరి ఫిబ్రవరి తప్ప మిగతా 8 నెలలు మొత్తం 11 నెలల జిఎస్టిలో పన్నెండుగా రాలేదు. 8 నెలలు వచ్చేసి జిఎస్టి గత సంవత్సరానికంటే ఆ నెల కంటే తగ్గింది. ఒక 3 నెలలు మాత్రమే పెరిగింది. ఇది జిఎస్టి తగ్గడం అంటే జిఎస్టి ఎందుకు తగ్గింది? దాని కొనుగోలు శక్తి లేదు ప్రజల దగ్గర. మిగతా మనము కంపేర్ చేస్తే మిగతా ఒక మన రాష్ట్రంలో మేలో 24 మేకు 25 మేకు కంపేర్ చేస్తే మన రాష్ట్రంలో 2.23% తగ్గింది. కానీ డీటెయిల్స్ ఎక్కువ వెళ్ళడానికి టైం సరిపోవట్లేదు కదా తులసిరెడ్డి గారు. అంటే ఓవరాల్ గా సరే మీ అనుభవంతో ఎక్కడ అంటే కరెక్టివ్ మెజర్స్ ఒక 2-3 చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే కలెక్టివ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ కోసమే. మీరైనా ఎన్నాళ్ళు రాజకీయాల్లో ఉన్నది ఎందుకు? ఆంధ్రప్రదేశ్ కోసమే. నంబర్ 1 మనకు విభజన చట్టం ప్రకారంగా రావాల్సినవి కొండంత ఇప్పటికి గతానికంటే కొంచెం బెటర్ గానీ ఇంకా మనకు రావాల్సిన అనేకం ఉన్నాయి. అక్కడ నుండి తెచ్చుకోవాలి. నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి మనము ఆడంబరాలు అట్టహాసాలు ఎక్కువ అయిపోయినాయి. ఓ దిక్కేమో మింగ మెతుకులేదు మీసాలకు సంపెంగ ఉన్నట్టు, కానీ ప్రతిదీ ఖర్చులు కంట్రోల్ చేయాలనేది అది కంట్రోల్ చేయాలి. మూడవది ఆర్థిక ఐడియాస్, సంపద సృష్టికి ఐడియాస్ ఉన్నాయి కానీ ఇంకా ఆచరణలోకి రాలేదు. ఆచరణలోకి వచ్చినప్పుడు ఒకవేళ చూడొచ్చు. బట్ ఎనీహౌ ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం. రైట్ సార్, వెరీ వ్యాలిడ్ పాయింట్స్. PP4 లాంటి ప్రోగ్రామ్స్ కూడా కొత్తగా తీసుకొచ్చారు, చూద్దాం. అంటే ఇంకా ఒకటి మొదటి అడుగు కదా. సత్యమూర్తి గారు ఏం చెప్తారు ఫైనల్గా? అంటే కొన్ని కరెక్టివ్ మెజర్స్ మీ విశ్లేషణ